గుణాన్ని కలిసి మాట్లాడుతున్న రోహిణి విద్యాని చూసేసిన మీనాని చూసి షాక్ అయిన రోహిణి. ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే అమ్మో చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, డ్యాన్స్ చేసి చేసి చాలా నొప్పులు వస్తున్నాయని అంటుంది. అప్పుడే ఇక సత్యం నూనె రాసుకుంటే సరిపోతుందిలే, నూనె మర్దన చెయ్యి అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక మంచినీళ్ళు తీసుకుని వస్తుంది మీనా. ఇక మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఇదిగోండి అత్తయ్య గారు అంటూ ప్రభావతికి ఇస్తుంది. అలా ప్రభావతికి ఇచ్చిన తర్వాత సత్యం అయితే అంటూ ఉంటాడు, ఈరోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకొని వెడ్డింగ్ యానివర్సరీ రోజులు కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. నా కుటుంబం ఎప్పుడూ కూడా ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని సత్యం అంటూ ఉంటాడు. అవును మావయ్య, చాలా బాగా జరిగింది అని చెప్తూ ఉంటుంది మీనా. ఇంతలో రోహిణి మనోజ్ అయితే వస్తారు. ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది, అసలు ఫంక్షన్ ఇంకా తొందరగానే అయిపోయేది. అసలు శృతి వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసి కూడా తను లేటుగా వచ్చింది, ఎందుకు శృతి అంత లేట్ అయ్యింది అని వచ్చిన శృతిని అడుగుతూ ఉంటుంది రోహిణి. అలా అడిగేసరికి అప్పుడే ఇంకా శృతి అయితే అది 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 ఏంటంటే అని తడబడుతూ ఉండగా అప్పుడే ఇక బాలు ఇక అది ఎక్కడ తను నిజం చెప్పేస్తుందని భయపడి అప్పుడే బాలు ఇలా చెప్తాడు, పనంటే ఎవరికైనా బిజీగా ఉంటారు, ఒక్కొక్కసారి మనకి అవసరమైనప్పుడు కూడా ఆ పనిలో బిజీ అయిపోతూ ఉంటాము, అది ఎంత ఇంపార్టెంట్ రోజైనా చేయాల్సిందే. అలాగే నాకు కూడా చాలాసార్లు ఇలాగే ట్రిప్పులు తగిలాయి. ఇక ఒక పనిని మనం చేస్తున్నామంటే దానికి పూర్తిగా బాధ్యత వహించాలి కదా, అందుకే డబ్బుడమ్మ కొంచెం ఆలస్యమైన తన పనిని మొత్తం పూర్తి చేసి వచ్చింది, పని మీద తనకున్న శ్రద్ధ అలాంటిది అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక శృతి రవితో ఇలా అంటూ ఉంటుంది సైలెంట్గా, అమ్మో బాలు కలిగదేసుకొని మాట్లాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు నేను నిజాన్ని చెప్పేసేదాన్ని, అందరూ కూడా నన్నే అనేవాళ్ళు అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే ఇక బాలు ఇలా అంటూ ఉంటాడు, చూడండి అందరూ కూడా పార్టీలో అలసిపోయారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళు నాన్న, అమ్మకి కాలు నొప్పులు అంటుంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో అప్పుడే ఇంకా ప్రభావతి వాళ్ళందరూ వెళ్ళబోతూ ఉండగా ఇక శృతి మీనాని పిలుస్తుంది. ఆగు మీనా, నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. ఏంటి, నాకు గిఫ్టా, నాకెందుకు గిఫ్టు అని అనగానే, అది కాదు మీనా, ఇదిగో నువ్వు ఎంతో ఈ ఫంక్షన్ జరగడానికి సహాయం చేశావు, ఈరోజు ఇంత అందంగా ఆనందంగా సంతోషంగా ఫంక్షన్ జరుపుకున్నావంటే దానికి కారణం నువ్వే, అందుకని నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది శృతి. ఈరోజు మీ పెళ్లి రోజు, మేము తిరిగి గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వివ్వడం ఏంటి అని అనగానే, తీసుకో, ఏదో మా తృప్తి కోసమని శృతి అయితే చేతిలో పెడుతుంది. ఓపెన్ చేయి గిఫ్ట్ అని అనగానే మీనా గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఫోన్ అయితే కనబడుతుంది. ఫోన్ చూసి మీనా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నాకు ఫోన్ ఎందుకు శృతి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే, అయినా ఇంత కాస్ట్లీ ఫోను దానికెందుకు, దానికి ఉన్న ఆ డబ్బా ఫోను సరిపోతుంది, అదేమన్నా పెద్ద బిజినెస్ చేస్తున్నా అని ప్రభావతి, అసలు దానికి అంత ఫోన్ అనవసరం, అదేంటి దాని లెవెలేంటి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే, మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు పేదవాళ్ళ ఉన్నవాళ్ళ అని ఇవ్వకూడదంటే, మనకి మనసుకు నచ్చితే అది ఇచ్చేయాల్సిందే. మీనాకి ఈ ఫోన్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం కూడా తక్కువే. మీనా వజ్రం లాంటిది. మీనా మనకి తెలియకుండానే మన పనులు ఎన్నో చేసి పెడుతుంది. మన ఇల్లు ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం మీనానే. మీరు అది ఎప్పటికీ ఒప్పుకోరు, ఎందుకంటే తను పేదింటి నుంచి వచ్చింది కాబట్టి. అదే తను కోటీశ్వర్ల ఇంటి నుంచి వస్తే మీనాని నెత్తిని పెట్టుకునేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి, అయినా నాకింత కాస్ట్లీ ఫోను ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది శృతిని మీనా. లేదు మీనా, నువ్వు ఇప్పుడు కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశావు, నీకు ఈ స్మార్ట్ ఫోను చాలా ఉపయోగపడుతుంది, నీకు ఇది చాలా మంచిగా బిజినెస్ని రన్ చేసుకోవడానికి బాగుంటుంది అని అంటూ ఉంటాడు. మీనా, నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు, అసలు నువ్వున్న చోట అంతా అదృష్టమే, అంతా కూడా మంచే జరుగుతుంది అని పొగుడుతూ ఉంటుంది శృతి. అది విని బాలు అయితే చాలా ఆనందపడుతూ నవ్వుకుంటూ ఉంటాడు.
ఫోన్ భలే ఉంది డబ్బుడమ్మా, ఈ ఆలోచన ఇప్పటి వరకు నాకు రాలేదు. నువ్వే ఈరోజు ఈ ఫోన్ తీసుకు గిఫ్ట్గా ఇచ్చి భలేగా సర్ప్రైజ్ చేశావు మీనాని. ఫోన్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మీనా బిజినెస్కి ఫోన్ అవసరమని నాకే అనిపించలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే మీనా నాకు ఈ చిన్న ఫోను సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. వదిన, తను ఎంతో ఆనందంగా నీకు గిఫ్ట్ తీసుకొస్తే ఎందుకు నువ్వు అలా అంటున్నావు, తీసుకో వదిన అని అంటాడు రవి కూడా. తర్వాత ఇక మనోజు రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా మనోజ్, మనేమో గోల్డ్ రింగ్ ఇస్తే మనకి చిన్న బొకే ఇచ్చి మీనాకి మాత్రం కాస్ట్లీ సెల్ ఫోన్ కొనిచ్చారు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మనోజ్ అయితే, అవును మనకేమో గోల్డ్ రింగ్ ఇచ్చాము, వాళ్ళేమో చిన్న బొకే ఇచ్చి సరిపెట్టారు. అసలు మీనాకి మనకి ఏంటి తేడా అని అడుగుతూ ఉంటే తను మంచిదానిలాగా మాట్లాడుతుంది కదా, ఆ మంచిగా మనం మాట్లాడడం రాదు, మంచితనం మనం చూపించలేము, అదే తేడా అని రోహిణి అయితే చెప్తుంది. ఇలా అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటారు. ఇక తర్వాత రోజు కానిస్టేబుల్ ఇలాగ ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నాడు కదా, అతనైతే వాళ్ళ అమ్మని తీసుకొని సుమతి పనిచేస్తున్న హాస్పిటల్కి అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక రిసెప్షన్లో అయితే ఆవిడికి ఓపీ అయితే రాయిస్తాడు. ఓపీ రాయించి తర్వాత అక్కడ కూర్చుంటారు. ఇంతలో ఇక సుమతి అయితే ఒక ఫైల్ తీసుకువచ్చి, ఈ ఫైలు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఇది వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి అని సుమతి అయితే వాళ్ళ అమ్మ చేతికి అయితే ఇస్తుంది. అలా ఇచ్చిన తర్వాత, ఇది మీకు టోకెన్ ఇస్తున్నారు, మీ టోకెన్ నెంబర్ వచ్చాక పిలుస్తారు, అప్పటి వరకు ఇక్కడే కూర్చోండి అని సుమతి చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అరుణ్కైతే, అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ పేరు అరుణ్కైతే చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. వస్తాను సార్, తొందరగా వచ్చేస్తాను, ఒక పావుగంటలో అక్కడ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉన్నప్పుడే అప్పుడే ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ అమ్మాయితో ఇలా అంటుంది, పర్వాలేదులే నువ్వు వెళ్ళు అరుణ్, ఏదో ముఖ్యమైన కాల్ వచ్చింది కదా, నేను చూసుకుంటాను, ఇక్కడ నేను వెళ్ళి డాక్టర్ చేత చెకప్ చేయించుకుంటాను అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు, లేదమ్మా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, డాక్టర్ దగ్గర చెకప్ అయిపోయాక నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను, కంగారేమీ లేదు, అయినా జనం కూడా ఎక్కువ లేరు కదా, తొందరగానే అయిపోతుందిలే అని అరుణ్ అయితే చెప్తాడు. ఈలోగా డాక్టర్ అయితే లోపలికి పిలుస్తారు. పిలిచిన తర్వాత అప్పుడే ఇక తన తల్లిని తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు అరుణ్. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం వస్తుంది డాక్టర్, తను రాత్రులు నిద్రపోవడం లేదు, చాలా ఇబ్బంది పడుతుంది అని అంటూ ఉంటాడు అరుణ్. నా దగ్గర ఉన్న టాబ్లెట్స్ వేస్తున్నాను కానీ తగ్గడం లేదు, ఈరోజు ఫీవర్ ఇంకా ఎక్కువయ్యింది అని అనడంతో, ఏంటి సార్ మీరు చెప్పేది, మీరు చదువుకున్న వాళ్ళ కనపడుతున్నారు, 3 రోజుల నుంచి ఫీవర్ తగ్గకుండా వస్తూ ఉంటాయి, హాస్పిటల్కి తీసుకురావాలని తెలియలేదా మీకు, అయినా ఇంట్లోనే మీరు వైద్యం చేసుకుంటే ఇక హాస్పిటల్లో మేమెందుకు సార్ అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే కోపంగా, సారీ మేడం, చూడండి అన్ని ఫీవర్స్కి అందరికీ కూడా ట్యాబ్లెట్స్లు సెట్ అవ్వవు అని చెప్పంగానే ఒక్కసారి మమ్మని చూడండి అని చెప్పి అంటారు. అలా అన్న తర్వాత ఆమెకి కొన్ని టెస్ట్లు అయితే చేస్తారు. చేశాక ఆ టెస్ట్లు రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఈలోగా ఫోన్ల మీద ఫోన్లు అరుణ్కి వస్తూనే ఉంటాయి. తర్వాత ఏదో ఫైల్ తీసుకువచ్చి ఇక సుమతి అయితే డాక్టర్కి ఇస్తుంది. ఇగో డాక్టర్ రిపోర్ట్స్, వీటి మీద మీ సైన్ కావాలి అని చెప్పి సైన్ అయితే అడుగుతుంది. అప్పుడే డాక్టర్ అయితే సైన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత ఇక అంటూ ఉంటుంది డాక్టర్, చూడండి రిపోర్ట్స్ చూస్తే మీ అమ్మగారికి వైరల్ ఫీవరు, ఈ రోజుకి ఇక్కడే ఈ నైట్ ఉండాలి, ఆవిడకి సెలైన్ పెట్టాలి, చాలా నీరసంగా ఉన్నారు, ఇంటి దగ్గర మెడిసిన్ వాడితే తగ్గే జ్వరం కాదు ఇది, ఈరోజు ఇక్కడే ఉంచండి అని అంటూ ఉంటే, ఈరోజు ఇక్కడే ఉంచాలా, లేదు డాక్టర్ అని అంటూ ఉంటాడు, నాకు చాలా పని ఉంది, మెడిసిన్ రాయండి, మేము ఇంటి దగ్గరే సెలైన్ పెట్టించుకుంటాము అని చెప్తూ ఉంటే, అసలు మీరేంటండి అలా మాట్లాడుతున్నారు, ఇక్కడ డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండాలి, ఆవిడ ఆరోగ్యం బాగోలేదంటే అలా మాట్లాడతారేంటి అని డాక్టర్ అయితే ఇక అరుణ్ని తిడుతూ ఉంటుంది. అది కాదు మేడం, నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని, ఇప్పుడు అర్జెంటుగా నాకు వర్క్ ఉంది, వెళ్ళాలి, అందుకే ఇక్కడ ఉండి మా అమ్మని చూసుకోవడానికి ఎవ్వరూ కూడా ఉండరు, అదే ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటే,
ఇంతలో ఇక సుమతి అయితే వస్తుంది. చీఫ్ డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం అని అంటూ ఉంటే, సరే నేను వెళ్తున్నాను అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అరుణ్తో. ఆవిడ ఇక్కడ ఉండి వైద్యం చేయించుకోవడమే బెటరు, ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. మీరు ఏ సంగతి అన్నది రిసెప్షన్లో చెప్పండి, వాళ్ళే ట్రీట్మెంట్ మొదలు పెడతారు, నాకు చెప్తారు వచ్చి అని అంటుంది. అప్పుడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు జాయిన్ అవ్వు, నేను లీవ్ అడుగుతాను అని అడగంగానే అరుణ్ అప్పుడు ఇక వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటుంది. చూడండి, లేదు అరుణ్, నువ్వేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా, వెళ్ళు, ఎంతో కష్టపడి జాబు సంపాదించుకున్నావు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు ఆగిపోతే మాత్రం తర్వాత వాళ్ళందరూ నీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. నాకేమీ పర్వాలేదు, ఇక్కడ నర్సులు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నాకేమీ ఇబ్బంది లేదు అని అంటూ ఉంటుంది. ఇంతలో సుమతి వచ్చి, చూడండి మేడం, మీ రిపోర్ట్స్ చూశాను, కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంది, మీరు ఈరోజు ఇక్కడ ఉండడమే బెటరు అని అంటూ ఉంటుంది. సుమతి కూడా, కానీ మా అబ్బాయికి కుదరదమ్మా, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అని ఆలోచిస్తున్నాడు అని అనగానే, ఇక్కడ మీకు దగ్గరలో అయిన వాళ్ళు ఎవరూ లేరా అంటే చుట్టాలు ఎవరు అని సుమతి అడుగుతుంది. అయిన వాళ్ళు ఎవరూ లేరమ్మా, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము, మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని ఆమె అయితే చెప్తుంది. అప్పుడే ఆమె చెప్పిన తర్వాత ఇంకా సుమతి అయితే ఆలోచిస్తూ, సార్ మీరు ఎన్నింటికి వస్తారు, ఇప్పుడు వెళ్తే అని అడుగుతూ ఉంటే, సాయంత్రం 7-8 అవుతుంది అని అనగానే, సరే అయితే మీకు నేను చూసుకుంటాను, ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళండి అని సుమతి అయితే చెప్తుంది. అయ్యో మీకెందుకండి ఇబ్బంది అని అనగానే, ఇబ్బంది ఏముందండి, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను, ఇక వెళ్ళండి పర్వాలేదు, మీ అమ్మగారిని మీరు వచ్చే వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ సుమతి అయితే మాట ఇస్తుంది. అప్పుడే నువ్వు వెళ్ళు, తను చూసుకుంటానని చెప్తుంది కదా, నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటే, నా పేరు సుమతి అండి అని సుమతి అయితే చెప్తుంది. సుమతి చూసుకుంటానని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళు, తనను చూస్తే మంచి అమ్మాయిలా ఉంది అని అరుణ్కైతే చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు నేను మర్చిపోలేను అని అంటూ ఉంటాడు అరుణ్. అయ్యో నేను ఇంకా మీకు సేవ చేయలేదు కదా, ఆ ఆంటీని చూసుకోలేదు కదా, కేవలం చూసుకుంటాననే చెప్పాను, ఇంతలోనే థ్యాంక్స్ చెప్తున్నారు అని సుమతి అనడంతో, మీరు అలా చూసుకుంటాము అని చెప్పడం కూడా గ్రేటే కదండి అని అరుణ్ అయితే చెప్తాడు. తర్వాత ఇక అరుణ్ వాళ్ళమ్మ రాజేశ్వరి నడవలేకపోతూ ఉంటుంది. ఇక వీల్ చైర్ తెప్పించి జాగ్రత్తగా వీల్ చైర్లో కూర్చోబెడుతుంది సుమతి. అప్పుడు ఇక సుమతిని చూసి వాళ్ళమ్మ పట్ల తను ప్రవర్తిస్తున్న మంచితనం చూసి ఫిదా అయిపోతాడు అరుణ్ అయితే. ఇక అక్కడ నుంచి అరుణ్ అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక గుణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విద్యా రోహిణి ఒక రోడ్డు మీద ఒక పక్కన నుంచొని, అప్పుడే ఇక గుణ అయితే వస్తాడు. ఏంటి ఎప్పుడు నాతో మాట్లాడాలన్నా సరే మీరు ఆఫీస్కి వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడేంటి రోడ్డు మీదకి రమ్మంటున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది విద్య, నేను ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని బాలు మీనాకి తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆఫీస్కి వస్తే వాళ్ళు ఏ పక్క నుంచి ఏ నిఘా పెట్టారో తెలీదు, అందుకని అక్కడికి వస్తే రిస్క్ అవుతుందని నేను ఇక్కడ రోడ్డు మీద నిన్ను కలవడానికి వచ్చాను అని అనగానే, అసలు ఎందుకు వచ్చావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు గుణ. నాతో ఏం మాట్లాడాలి అని చెప్తూ ఉంటే, ఏమీ లేదు, బాలుకి నీ మీద అనుమానం వచ్చింది, ఆ వీడియోని నువ్వే వైరల్ చేశావని తనకి అనుమానం వచ్చి నీ దగ్గరికి కూడా వస్తాడు, ఇదంతా కూడా నువ్వే చేశావని తెలుసు అని చెప్తూ ఉంటుంది రోహిణి జాగ్రత్తగా ఉండమని. అప్పుడే ఇక గుణ, ఆ బాలు నేనే కదా శత్రువుని, ఏకైక శత్రువుని నేనే తన మీద కక్ష తీర్చుకోవడానికి ఇదంతా చేశానని తనకెప్పుడు అనుమానం వచ్చే ఉంటుంది, వస్తే రానివ్వండి, నాకేమీ భయమేం లేదు అని అంటూ ఉంటాడు. అది కాదు, ఇప్పుడు నా ద్వారా నువ్వు ఫోన్ తీసుకొని ఇలా వీడియో వైరల్ చేశావని తెలిస్తే బాలు ఏదైనా చేస్తాడు, బాలు మామూలోడు కాదు, అతి తెలివైన వాడు, నీ ముందు నా ముందు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తాడు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అన్న మాటలకి అంటూ ఉంటాడు గుణ అయితే, అయినా నీలాంటి వాళ్ళు నాకెంతో మంది సహాయం అడగడానికి డబ్బులు తీసుకోవడానికి వచ్చారు, నేను నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను, హెల్ప్ చేశాను,
అయినా నాకేమీ భయం లేదు. ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. ఆ బాలుగాడు నన్నేమీ చెయ్యలేడు అని గుణ అయితే చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడతాడు. కాదు, అసలు ఏం జరిగిందంటే మొత్తానికి దీన్ని గోదావరిలో ఫోన్ పడేయమంటే ఆ ఫోన్ తీసుకువెళ్ళి అది ఎక్కడో పడేసుకుంది. ఆ ఫోన్ చివరికి బాలుకే దొరికింది. ఆ బాలు ఇక దీని మీదే అనుమానం వచ్చి డైరెక్ట్గా విద్యని తను ప్రశ్నించాడు. విద్య దగ్గరికే వచ్చాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు నువ్వేంటి, ఏ పని నీకు చేత కాదా? ఒక పని అప్పచెప్తే జాగ్రత్తగా చెయ్యలేవా అని విద్య అని అడుగుతూ ఉంటే, మీ ఇద్దరిలాగా నాది క్రిమినల్ బ్రెయిన్ కాదు. ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళని అన్యాయం చేసే ప్లాన్లు నాకు రావు అని విద్య అయితే అంటుంది. ఇక వదిలేసాయి. అయినా వాడికేమీ అనుమానం రాదు నా మీద. ఇప్పుడు ఆ ఫోన్ గురించి ఏం చెప్పావని అడుగుతూ ఉంటే, ఏదో చెప్పి నేను మేనేజ్ చేశాను అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా పక్కనే ఉన్న గుణ మనిషి అయితే ఇలా అంటాడు, నన్ను ఒకసారి శివ వచ్చి నా వీడియోని వైరల్ చేసింది ఎవరో నీకు తెలుసా అంటూ గుణ అన్నేనా అని నా దగ్గర నన్ను ప్రశ్నించాడు. అప్పుడు నేను ఏదోటి చెప్పి తప్పించుకున్నాను. ఆ బాలు గురించి ఈ రోహిణి మేడం చెప్పింది నిజమేనన్నా. ఆ బాలుని తక్కువ అంచనా వెయ్యలేము. ఆ శివగాడి చేత మళ్ళీ నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ అడగడానికి ఆ శివని పంపించాడు. శివ చేత కూడా నిఘా పెట్టించాడు. వాడు అన్ని వైపుల నుంచి కూపి లాగుతున్నాడు. అందుకని బాలుని తక్కువ అంచనా వెయ్యలేము అని అతనైతే చెప్తూ ఉంటాడు. ఇక అతను అలా చెప్పంగానే గుణ కోపడతాడు. ఈ విషయం నాకు ఇప్పుడా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అది అన్నా నీకు ముందే చెప్దామనుకున్నాను, కానీ తర్వాత ఇంక మళ్ళీ ఆ శివగాడు కలవలేదు, అందుకని నీకు కూడా నేను నిజం చెప్పలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని చూసావా రోహిణి అంటూ ఉంటుంది, ఇలాగా బాలు ఏదో ఒక విధంగా మనల్ని పట్టుకుందామనే చూస్తాడు. ఏదో ఒక విధంగా బాలు అయితే మనల్ని పట్టుకోవాలని కూపిలాగాలని చూస్తున్నాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, నీ దగ్గరికి వచ్చి నిజాలని చెప్పమంటాడు. అప్పుడేం చేస్తావని అంటూ ఉంటే, ఒకవేళ బాలుకి నిజం తెలిసి నా దగ్గరికి వస్తే నీ పేరు మాత్రం నేను బయట పెట్టకుండా ఏం చెప్పాలో, ఎటువంటి మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక రోహిణి, సరే అయితే ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు నువ్వు, నీకు అసలు భయం లేదా అని అడుగుతూ ఉంటే, ఎందుకు భయం, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను, వస్తాను అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు గుణ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, రోహిణి విద్య మాట్లాడడం మీనా అయితే చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ గుణతో రోహిణికి ఏం పని, ఎందుకు ఈ గుణతో ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక గుణ అయితే వెళ్ళిపోయే ముందు ఇలా అంటూ ఉంటాడు విద్యతో, నీకు ఏం వర్క్ లేకపోతే నా దగ్గర అకౌంటర్గా పనిచేస్తావా, శివ ఆ పని చేసేవాడు నా దగ్గర అని అంటూ ఉంటాడు. నేను సాఫ్ట్వేర్ని, నీ దగ్గర నేను జాబ్ చేయడం ఏంటి అని విద్య కోపడుతుంది. సరేలే, ఏదైనా అవసరం ఉంటే అప్పుడు రా అని గుణ చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణితో కొంచెం దూరం నడిచొచ్చాక విద్య ఇలా అంటుంది, అసలు ఏంటిదంతా నాకేమీ అర్థం కావడం లేదు. ఆ గుణగాడు నన్ను తన దగ్గర అకౌంటర్గా పనిచేయమంటున్నాడేంటి అని అనగానే, చేసుకోవచ్చు కదా, పార్ట్ టైం జాబ్గా ఉంటుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి ఆ రౌడీల మధ్య నేను వెళ్ళి జాబ్ చెయ్యాలా, వాడిచ్చే డబ్బులకి నేను వెళ్ళి జాబ్ చేస్తే వాడేమన్నా పోలీసులకి దొరికిపోయాడనుకో నన్ను కూడా తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య, నాకు తెలిసి బాలుకి ఖచ్చితంగా వీడు దొరికిపోతాడు, బాలు చేతిలో వీడికి మాత్రం పచ్చడైపోతుంది అని అంటూ ఉంటుంది. ఏంటి అలా చెప్తున్నావు, ఏదో తెలిసినట్టు అని అడుగుతుంది రోహిణి. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అనగానే, అలాంటిదేమీ ఉండదులే అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో విద్య మీనానైతే చూస్తుంది. ఇక మీనాని చూసి మీనా మీనా అని పిలుస్తుంది. ఇప్పుడు మీనాని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు అని అనగానే, మీనాతో నాకు మాట్లాడే పనుంది, అందుకని మీనాని పిలుస్తున్నాను అని మీనా దగ్గరికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏంటి విద్య అని అనగానే, నేను నీతో మాట్లాడాలి మీనా అని అంటుంది. చెప్పు విద్య, నాతో ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది మీనా. ఏం లేదు, మనకి ఇష్టమైన వాళ్ళు అంటే మన పార్ట్నర్గా మనం పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళు కరెక్ట్ పర్సన్ లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ ఫోన్ని చెక్ చేయాలని చెప్పావు.
నేను కూడా ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు అతని దగ్గర ఫోన్ ఎలా తీసుకోవాలో తెలియడం లేదు అని చెప్తుంది. అడుగుతుంది విద్యారో మీనాని. అప్పుడు ఇక మీనా ఏముంది, అతను నీ కలిసినప్పుడు నువ్వు అడుగు నేనంటే ఇష్టమేనా అని. తర్వాత అతను ఇష్టమే అన్నాడంటే సరే అయితే అసలు నువ్వు ఏంటో నా మీద నీకు ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవాలంటే ఒక రోజంతా నీ ఫోన్ను నా దగ్గర వదిలేసాయని చెప్పి అడుగు. అప్పుడు తెలిసిపోతుంది. అతని ఫోను నీకు ధైర్యంగా ఇస్తాను అని నీ చేతిలో పెడితే అతను కరెక్ట్ పర్సన్ అని, అలా చెయ్యి అని అనేసరికి థ్యాంక్స్ మీనా, నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటే నాకు తెలియకుండా మీనాతో ఏంటి సీక్రెట్గా మాట్లాడుతున్నావు? ఇక విద్యాని అడుగుతుంది రోహిణి. ఇక అడిగిన తర్వాత రోహిణితో విద్య అయితే ఏమీ లేదులేవే, ఏదో చిన్న రొమాన్స్ గొడవ అని అంటూ ఉంటే ఈ మధ్య నీకు మీనాతో స్నేహం ఎక్కువైంది, అసలు ఏం మాట్లాడావు నాకు కూడా చెప్పకూడదా అని అనగానే చెప్పొచ్చు కానీ నీకు చెప్పే సమయం ముందుంది అని విద్య అయితే చెప్పకుండా మాట దాటేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, కానీ మీనా మాత్రం వాళ్ళ ముగ్గురు గుణతో మాట్లాడే మాటలు వినపడవు కానీ గుణతో మొత్తం కూడా మాట్లాడటం చూస్తుంది మీనా. మరి రోహిణి గుణతో మాట్లాడిన విషయం బాలుకి చెప్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.